వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. శ్రీశైలం దేవస్థానం పరిధిలోని యాపీ థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. యాపీ థియేటర్ సమీపంలో దేవస్థానం నూతనంగా సీసీ రోడ్లు, సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో శివలింగం బయటపడిన పరిసరాలను చదును చేస్తుండగా పురాతన ఓ శివలింగం బయటపడింది. శివలింగంతో పాటు అదే రాయిపై నందీశ్వరుడి విగ్రహం బయటపడింది. బయటపడిన శివలింగం పక్కనే తెలియని లిపితో రాసి ఉన్న శాసనం గుర్తులు కూడా ఉన్నాయి. సీసీ రోడ్డు, సపోర్ట్ వాల్ నిర్మాణ పనులు చేస్తుండగా శివలింగం బయటపడడంతో పనులు చేస్తున్న వ్యక్తులు దేవస్థానం అధికారులకు సమాచారం తెలపడంతో బయటపడిన పురాతన శివలింగాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు. శివలింగం పక్కనే ఉన్న శాసన లిపిని ఫోటోలు తీసి మైసూర్ ఆర్కియాలజీకి డిపార్ట్మెంట్కు దేవస్థానం అధికారులు పంపించారు. బయటపడిన పురాతన శివలింగం వద్ద ఉన్న శాసన లిపి 14-15వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా గుర్తించారు. బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రకు చెందిన కంపిలయ్య శివలింగాన్ని చక్రగుండం వద్ద సారంగధార మఠం, రుద్రాక్ష మఠం మధ్యలో శివలింగాన్ని నందీశ్వరుడిని ప్రతిష్ఠించినట్లుగా లిపిలో నమోదు చేసి ఉందని మైసూరుకు చెందిన ఆర్కియాలజీ సర్వ్ ఆఫ్ ఇండియా రైటర్ మునిరత్నం ద్వారా లిపిలో ఉన్న సమాచారం గుర్తించారు. అయితే ఇదే ప్రాంతంలో గతంలో చతుర్ముఖ లింగం కూడా బయటపడింది. అలాగే గతంలో క్షేత్రంలోని పంచమఠాల పునర్నిర్మాణ సమయంలో కూడా పలు తామ్ర శాసనాలు, బంగారు, వెండి నాణాలు కూడా బయటపడ్డాయి. ఇప్పుడు అదే రీతిలో పురాతన శివలింగం బయటపడడం గొప్ప విశేషంగా భక్తులు, దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. సార్ ఇది లేదు ప్రోగ్రామ్ ఇడా తెలీదా? ఫ్లవర్స్ కి తెలీదా? ఫ్లవర్స్ కి సార్